పార్టీకి డ్యామేజ్ చేసే వ్యక్తో ఎవరి పార్టీకి మేలు చేసే వ్యక్తో తెలియకుండా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడాను కదా. అదే మాట్లాడాను. కానీ మరి రౌడీ షీటర్ మీరు ఎట్లా అంటారు? రౌడీ షీటర్ అని నాకు కోర్టు కాదని చెప్పి కోర్టుకి వెళ్ళమని సార్ ఏదో కంప్లైంట్ ఇచ్చాడు అంటున్నారు కదా, ఆడ చూద్దాం. సో నేను అన్న మాటలకి ఎక్కడ నేను విత్డ్రా చేసుకోవట్లేదు, నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. సో ఆయన ఎప్పుడూ మాట్లాడిన ఆడియోలో సగం తీసుకొని వచ్చి దాన్ని యాడ్ చేసి ఇప్పుడేదో ప్రచారం చేస్తే ఏమన్నా అయిద్దా నాకు? సో ఇట్లాంటి ఎన్ని చోట్ల నేను సో నేను జరిగిన విషయం మీకు ఫ్రాంక్ గా చెప్తాను. అంటే వెంకటరెడ్డి నువ్వు ఎందుకు మాట్లాడావని నేను ఫోన్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి శ్రీహరి మాట్లాడమన్నారన్న నేనేం చెయ్యాలి అని మీరు అన్నారని ఆయన ఆడియో ప్లే చేస్తున్నారు. ఆడియోలు మీరు అన్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి శ్రీహరి మీకు చెప్పారు ఎట్లా మాట్లాడమని? సార్ లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ శ్రీహరి గారు కానీ నాకు ఈ వ్యక్తి అతను మన పార్టీకి సంబంధం లేదు అని నువ్వు చెప్పని కానీ అట్లా చెప్పాలి. ఏం జరిగిందో నేను కూడా చెప్తా. దాదాపుగా సంవత్సరం క్రితం అండి నాకు ఫోన్ వచ్చింది. సంవత్సరం క్రితము అతను జైలు నుంచి రిలీజ్ అయినాక అతను సంవత్సరం క్రితం నాకు ఫోన్ వచ్చింది. సంవత్సరం కూడా ఇంకా దాటి ఉంటుంది, దాదాపు 13-14 నెలలు అయి ఉంటది. రెంట్ అనిల్ అని వచ్చిందండి ట్రూ కాలర్ లో. ట్రూ కాలర్ రెంట్ అనిల్ వస్తే నేను ఆల్రెడీ బిజీగా ఉండి కట్ చేశా. మళ్ళీ ఫోన్ వచ్చింది. అలా 5-6 సార్లు కంటిన్యూ ఫోన్ చేస్తే నేను కట్ చేశా. మళ్ళీ కంటిన్యూ చేస్తుంటే ఎవరైనా ఫోన్ ఎత్తినప్పుడు నేను బోరగడ్డ అనిల్ అన్నాడు. నాకున్నటువంటి సంస్కారం, నాకుతో చిన్నాడైనా పెద్దాడైనా నేను గౌరవంగా అన్నా అని పిలుస్తా. సో మీ అందరికి కూడా తెలిసింది, మిమ్మల్ని కూడా అన్నా అని మాట్లాడుతూ ఉంటాను. సో నేను అన్నాని గౌరవంగా సంబోధించా. నేను బోరగడ్డ అనిల్ అన్నాడు. చెప్పండి అన్న నువ్వేంటి టీవీ ఛానల్స్ లో కూర్చొని నాకు పార్టీకి సంబంధం లేదని చెప్తున్నావు, ఎవరు చెప్పారు నీకు చెప్పమని అన్నాడు. అప్పుడు నేనేమన్నాను, పార్టీకి నీకు సంబంధం లేదు కాబట్టి సంబంధం లేదని చెప్పా. నేను అనేక డిబేట్లు అటెండ్ అయ్యా. ఏ రోజు నేను డిబేట్ లో మాట్లాడింది తప్పని మా పార్టీ వాళ్ళు ఏ రోజు నాకు చెప్పలా. అంటే నేను తప్పు మాట్లాడలేదు తప్పని చెప్పలా. ఒకవేళ తప్పు మాట్లాడి తప్పని చెబుతారు. సో నేను అనేక డిబేట్లు, నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడే నీకు మాకు సంబంధం లేదని ఇదే 99 ఛానల్ వేదిక నేను చెప్పినానన్నా. అదే ఆ రోజు నేను కూడా అతనికి చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు, నీకు ఎవరు చెప్పమన్నారు, నీకు మీడియా వాళ్ళు చెప్పమన్నారా? మా మీడియా ఇన్ఛార్జ్ శ్రీహరి గారు, మీరేమైనా ఉంటే నా మీద ఆయన కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పా. 2 దానికంటే పైన సజ్జల గారు చూస్తారు, ఆయనకి మీరేమైనా ఉంటే నా మీద చెప్పి పలానా వెంకటరెడ్డి నన్ను ఇట్లా అంటున్నాడు, మీరు వెళ్ళి మీకేమన్నా మీరు పార్టీ వాళ్ళు అయితే వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నా. సరే ఇప్పుడు ఎక్కడ పార్టీలో నిజంగా ఒక పార్టీలో ఉన్న 2 మంది జరిగింది అనుకోండి, ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు? పార్టీలో ఉన్న వాళ్ళకేగా. సో నువ్వు పార్టీ అంటున్నావు కదా, నువ్వు పార్టీకి నీకు సంబంధం లేదు, నువ్వు పార్టీ వాడు అయితే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో అని చెప్పా పార్టీ వాళ్ళకి. అది నేను చెప్పింది ఏది శ్రీహరి గారికి సజ్జల గారికి. అన్నాక అతనేమంటాడు, జగన్ గారు భారత్ గారు వెళ్ళి నీ గురించి కంప్లైంట్ ఇవ్వాలా, నేను వాళ్ళు వచ్చి నీకు ఫోన్ చేసి చెప్పాలన్నాడు. అవసరం లేదన్నా, పిఏగా ఉన్న కేఎన్ఆర్ గారు చెప్పినా సరిపోయింది. నువ్వు నిజంగా వాళ్ళకి నీకు యాక్సెస్ ఉంటే నువ్వు వాళ్ళకి చెప్పుకో, నాకెందుకు ఫోన్ చేస్తావు, అసలు నువ్వు నన్ను ఈ క్వశ్చన్ అడగడానికే రైట్ లేదు నీకని చెప్పా. ఇది సార్ జరిగిన కాన్వర్జేషన్. అంటే వెంకటరెడ్డి గారు బోరుగడ్డ అనిల్ కుమార్